హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సినిమా ప్రపంచం అనేది ప్రతి ఒక్కరికి ఒక కళల లోకం. ఒక్కసారి సినిమా ప్రపంచంలో అడుగు పెడితే బయటకు వచ్చే మార్గం కూడా కనిపించదు. ఇక సినిమా ఫీల్డ్ లోని గ్లామర్, విఐపీలతో పరిచయాలు, జల్సాల మోజుతో అందులోనే ఉండిపోతారు. ఇక వారి సక్సెస్ అవడానికి అన్నిటికీ సిద్ధపడి దర్శక నిర్మాతలని, హీరోలని తృప్తిపరుస్తూ ఛాన్సులు అందుకుంటుంటారు. ఇక అలా హీరోయిన్స్ లేక ఫీమేల్ ఆర్టిస్టులు మూవీస్ వచ్చేంత వరకు స్టార్డమ్ ని అనుభవించి ఒక్కసారి ఫేడ్ అవుట్ అయితే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చాలా మంది హీరోయిన్ల జీవితాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలా కొంతమంది ఉపాధి కరువై తప్పుతోవలో ప్రయాణిస్తూ జైలు పాలై ఉన్న పరువుని పోగొట్టుకుని జీవితాన్ని రోడ్డు మీదకి తెచ్చుకుంటున్నారు. అలా చాలా మంది హీరోయిన్లు వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం మనం చూసే ఉంటాం. ఇంతకీ వారెవరు, ఏ పరిస్థితుల్లో వారు అలా చేయాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మొదటిగా శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారం లోకం మూవీలో ఎకాడా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె తెలుగులో తను చేసిన మొదటి మూవీతోనే సక్సెస్ ని అందుకుంది. దాంతో అందరూ ఈమె స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె చేసిన ఏ మూవీ కూడా హిట్ అవ్వకుండా వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఛాన్సులు కరువై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఒక తెలుగు మూవీ మేనేజర్ సహాయంతో వ్యభిచారం చేయడానికి సిద్ధపడింది. ఇక అలా 2014 ఆగస్టులో ముంబై నుండి హైదరాబాద్ కు వచ్చి నెల రోజులు ఒకే హోటల్లో ఉంటూ వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదించేది. ఇక హోటల్ మేనేజ్మెంట్ కి ఈమె మీద డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా వారు 2-3 రోజులు ఈమెపై నిఘా పెట్టారు. అలా ఈమె ఉంటున్న రూమ్ కి తరచూ చాలా మంది బిజినెస్ మ్యాన్లు, రాజకీయవేత్తలు వెళ్తుండటంతో తమ డౌట్ ని క్లియర్ చేసుకున్న పోలీసులు 2014 సెప్టెంబర్ లో శ్వేతా బసు ఉంటున్న రూమ్ పై దాడి చేయగా ఆమెతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దీంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల వైరల్ గా మారింది. ఇక ఈమెను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఈమెకు 3 నెలలు జైలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలయ్యాక శ్వేతా బసు తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ లో నటిస్తుండేది. అలా ఆ తర్వాత 2018లో రోహిత్ మిత్తల్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోగా పెళ్లైన 8 నెలలకే వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలై విడాకులు తీసుకొని విడిపోయారు. ఇంకా ఇప్పుడు ఈమె ఒక నటుడితో డేట్ చేస్తూ రెండో పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. రెండో హీరోయిన్ వినిత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకి ఆ తర్వాత సినిమా ఛాన్సులు కరువయ్యాయి. దీంతో ఈమె తల్లి డబ్బు కోసం వినితకి సినిమాల్లో వచ్చిన పేరుని పెట్టుబడిగా పెట్టుకొని కూతురితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టింది. అలా రాజకీయ నేతల దగ్గరికి కూతురిని పంపిస్తూ అప్పట్లో ఒక రాత్రికి 1,50,000 తీసుకునేదని టాక్ కూడా ఉండేది. ఇక అలా రోజు రోజుకి కస్టమర్లు ఎక్కువ అవడంతో ఈసీఆర్ బీచ్ లో ఒక గెస్ట్ హౌస్ ని రెంట్ కి తీసుకుని అక్కడికే రాజకీయ నేతల్ని, వ్యాపారవేత్తల్ని రప్పించుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగించేది. ఇది మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అప్కమింగ్ హీరోయిన్స్ కి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి డబ్బును ఆశగా చూపించి తమ గెస్ట్ హౌస్ కి రప్పించుకొని బిజినెస్ ని పెద్దగా చేయడం మొదలుపెట్టింది. ఇక అలా హీరోయిన్ గా ఉన్నప్పుడు అంతలా సంపాదించలేని వినిత ఈ దందా వల్ల అతి తక్కువ టైంలోనే బంగ్లాలు, కార్లు, ల్యాండ్స్ అని తీసుకోవడంతో తన తోటి హీరోయిన్లు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఈమెను ఇరికించాలని 2003లో పోలీసులు ఈమె చేస్తున్న వ్యభిచారంపై ఇన్ఫార్మ్ చేయగా వినిత ఫామ్ హౌస్ మీద పోలీసులు రైడ్ చేసి వినిత మరియు ఆమె తల్లితో పాటు మరో 3 రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసి అక్కడున్న డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరుసటి రోజే ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. అయినా తనకున్న రాజకీయ పలుకుబడితో వినిత అరెస్ట్ అయిన నెక్స్ట్ డేనే రిలీజ్ అయింది. ఇక అలా అప్పటి నుండి వ్యభిచారం చేస్తూ 5-6 సార్లు పట్టుబడిన తన బిజినెస్ లో ఇదంతా కామనే కాబట్టి అంతలా పట్టించుకునేది కాదు. అలా 47 ఏళ్ళు ఉన్న వినిత ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక మూడో నటి భువనేశ్వరి. ఈమె చేసిన గ్లామర్ పాత్రల్లో తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలా ఈమె మొదట్లో హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన ఛాన్సులు ఇస్తామని డబ్బులు ఇవ్వకుండా ఈమెను చాలా మంది లైంగికంగా వాడుకోవడంతో ఛాన్సులు ఇస్తామని అందరూ డబ్బులు ఇవ్వకుండా ఈమెను లైంగికంగా వాడుకోవడంతో తట్టుకోలేని భువనేశ్వరి అప్పటి నుండి డబ్బు తీసుకొని అందరి దగ్గరికి వెళ్తూ వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. ఇక అదే టైంలో మూవీ మేనేజర్ గా పనిచేస్తున్న గణేష్ అనే అతన్ని పెళ్లి చేసుకోగా అతనే కస్టమర్లను వెతికి మరీ భార్య దగ్గరికి తీసుకొచ్చేవాడు. ఇక అలా తమ ఇంటి దగ్గర కార్లు కంటిన్యూగా రావడంతో పోలీసులకి వీళ్ళ మీద డౌట్ వచ్చి ఆ ఇంటి మీద నిఘా పెట్టగా అలా ఒకసారి ఒక రాజకీయ వ్యక్తితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకోవడంతో ఈ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత పోలీసులు ఈమెని కోర్టులో హాజరుపరచగా జడ్జి ముందే తన దగ్గర చిన్న చిన్న కస్టమర్లు మాత్రమే వస్తుంటారని, తన గంటకి కేవలం 30,000 మాత్రమే తీసుకుంటుందని, అందుకే త్వరగా దొరికిపోయిందని, గంటకి 1,00,000 రూపాయలు తీసుకునే నమిత, అంజు, నళిని, శ్రీప్రియ, మంజుల, విజయ్ కుమార్ లాంటి వారిని వదిలేస్తున్నారని చెప్పడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక అప్పటి నుండి 8 సార్లు భువనేశ్వరి వ్యభిచారంలో పట్టుబడిన అదంతా బిజినెస్ లో కామనే కాబట్టి ఈమె సీరియస్ గా పట్టించుకోలేదు. ఇక 4వ హీరోయిన్
కిన్నెర. ఈమె బాబాయ్ హోటల్, చెట్టు కింద పేడర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత ఛాన్సులు కరువు అవ్వడంతో సీరియల్స్ లో కూడా యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఈమె ఇండస్ట్రీకి వచ్చే అప్కమింగ్ ఫీమేల్ ఆర్టిస్టులకు డబ్బును ఎరగా వేసి వారిని రాజకీయ నాయకుల దగ్గరికి, వ్యాపారవేత్తల దగ్గరికి పంపిస్తూ వ్యభిచారం చేస్తూ బాగా డబ్బు సంపాదించేది. ఇక ఈమె టార్చర్ ని భరించలేని ఒక అమ్మాయి పోలీసులకి ఈ విషయంపై ఇన్ఫార్మ్ చేయగా వారు కిన్నెరాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఒక శాటిలైట్ ఛానల్ కి స్ట్రింగ్ ఆపరేషన్ చేయమని చెప్పారు. అలా ఆ ఛానల్ రిపోర్టర్ అయిన ఒక అమ్మాయి మారువేషంలో ఆర్టిస్ట్ గా కిన్నెరా దగ్గరికి వెళ్ళగా కిన్నెరాతో పాటు ఆమె భర్త కూడా ఈ వ్యాపారంలో ఉన్నట్టు తేలింది. అంతేకాకుండా సినిమాల్లో అవకాశాలు కావాలంటే తమకు తెలిసిన ప్రొడ్యూసర్ల హౌస్ కి తీసుకెళ్తామని, అతన్ని తృప్తిపరిచాక డైరెక్టర్ ని కూడా తృప్తి పరిస్తేనే ఛాన్సులు వస్తాయని చెబుతూ బయట కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్తున్నారని, అలా వారి కంట్రోల్లో 200 మందికి పైగా సినిమా, సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారని ఆ రిపోర్టర్ చెప్పుకొచ్చింది. దీంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ గా మారింది. అలా ఆ తర్వాత పోలీసులు కిన్నెరాని అరెస్ట్ చేసిన తనకున్న పలుకుబడితో మరుసటి రోజు బయటకు వచ్చేసింది. ఇక 5వ హీరోయిన్ రంజిత. ఈమె మావి చిగురు, శుభాకాంక్షలు, శ్రీ రాములయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా హీరోయిన్ గా తన కెరియర్ డౌన్ అవడంతో 2000 సంవత్సరంలో రంజిత రాకేష్ మెనన్ అనే ఆర్మీ మేజర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది. కానీ పెళ్లై 6 సంవత్సరాలైనా వీరికి పిల్లలు పుట్టకపోవడంతో తన అక్క సలహా మేరకు నిత్యానందని దర్శించుకుంటే పిల్లలు పుడతారని చెప్పగా రంజిత నిత్యానందని కలవడం జరిగింది. అలా వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి అప్పటి నుండి ఈమె తన భర్తని వదిలేసి ఎప్పుడు నిత్యానంద దగ్గరే ఉంటూ వచ్చేది. ఇక భర్త కూడా ఆమె నిత్యానంద సేవలు చేసుకుంటుందిలే అని లైట్ తీసుకున్నాడు. కానీ ఒక ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వీరిద్దరూ రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో వీరి అక్రమ సంబంధం గురించి మీడియాలో హల్చల్ అయింది. దీంతో తన భర్తే భార్యపై వ్యభిచారం చేస్తుందని పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంజితాని అరెస్ట్ చేశారు. ఇక ఈమె కొన్ని రోజులు జైల్లో ఉండి బయటకు రాగానే భర్తకు విడాకులు ఇచ్చేసి నిత్యానంద దగ్గరికి వెళ్లిపోయింది. ఇక ఇదే లిస్ట్ లో నటి దివ్యశ్రీ కూడా ఉంది. ఈమె తెలుగులో చాలా మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన బీటెక్ బాబులు మూవీతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఛాన్సులు రాకపోయేసరికి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈమె వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. అలా గుంటూరులో ఒక హోటల్లో నెల రోజుల నుండి వ్యాపారం చేయడంతో హోటల్ సిబ్బందికి డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇక పోలీసులు 2014లో ఆ హోటల్ మీద రైడ్ చేయగా కస్టమర్ తో ఉన్న దివ్యశ్రీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో దివ్యశ్రీని అరెస్ట్ చేసిన వార్త అప్పట్లో చాలా వైరల్ అయింది. ఇక మరో నటి సుమనా కుమారి. భోజ్పూర్ కి చెందిన నటి సుమనా కుమారి లైలా మజ్ను అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జంస్టిక్ బాక్స్ అనే వెబ్ సిరీస్ లో బాప్ నెంబర్ 1 అనే సీరియల్ లో నటించింది. అంతలా డబ్బు రాకపోయేసరికి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకి డబ్బును ఆశగా ఎరవేసి వారిని బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి పంపిస్తూ ఎక్కువ డబ్బు సంపాదించేది. ఇక ఇదే క్రమంలో ముంబైలో ఒక హోటల్లో 15 రోజులుగా 3 మోడల్స్ ని, 2 సినిమా ఆర్టిస్టులని పెట్టుకుని బిజినెస్ చేస్తుండటంతో ఆ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు హోటల్ మీద రైడ్ చేసి 24 ఏళ్లున్న సుమనా కుమారిని మరియు ఆమెతో పాటు 2 మీడియేటర్స్ ని, మోడల్స్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక క్యారీలైన్ మర్యాద్. ఈమె ముంబైకి చెందిన మోడల్ అయినప్పటికీ సినిమాల మీద ఉన్న మక్కువతో హిందీలో ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోయేసరికి తన మకాన్ని చెన్నైకి మార్చేసింది. ఇదిలా ఉంటే ఈమె తండ్రి తల్లికి విడాకులు ఇవ్వడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుని చెన్నైలోనే ఉండేది. ఇక అలా క్యారీలైన్ 3 సినిమాల్లో హీరోయిన్ గా చేసిన అందులో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వకపోవడంతో కొన్ని జ్యువెలరీ యాడ్స్ లో మోడల్ గా నటించిన అందులో అంత డబ్బు రాకపోయేసరికి ఈమె తల్లి మరియు స్టెప్ ఫాదర్ ఈమెతో డబ్బుల కోసం వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు. కానీ చుట్టుపక్కల ఉండే వారికి వీరి మీద అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా 2015లో క్యారలిన్ ని, ఆమె తల్లిని మరియు స్టెప్ ఫాదర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సంగీత బాలన్. ఈమె తమిళనాడుకి చెందిన బుల్లితెర నటి. సంగీత బాలన్ రాధిక నటించిన వాణిరాణి, వల్లే, చెల్లమ్మే, అవలే అనే సీరియల్స్ లో మంచి పాత్రలు చేయడంతో కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈమె మరింత డబ్బు కోసం సీరియల్స్ లో యాక్ట్ చేసేందుకు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులకి డబ్బు ఆశను చూపించి వారితో వ్యభిచారం చేస్తూ బాగా డబ్బు సంపాదించేది. అంతేకాకుండా వారిని తమ ఇంట్లోనే పెట్టుకుని బిజినెస్ చేయడంతో పోలీసులకు ఈమె మీద అనుమానం వచ్చి ఒకసారి ఇంటి మీద రైడ్ చేయగా కస్టమర్ తో సహా సంగీత బాలన్ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం, వీరితో పాటు మరో 5 సీరియల్ నటిమల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక శ్రావణి. ఈమె తెలుగులో హిమబిందు, లయ అనే సీరియల్స్ లో చేసి కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ పాపులారిటీతో మాదాపూర్ లో తను ఉండే ఫ్లాట్ లోనే వ్యభిచారం చేయడం మొదలు పెట్టింది. ఇక అలా పక్క ఫ్లాట్ లో ఉన్న వారికి ఈ విషయం తెలిసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా వారు 2013లో శ్రావణితో పాటు సంజయ్ జయరాం అనే బిజినెస్ మ్యాన్ ని కూడా అరెస్ట్ చేస్తూ 2 లక్షల రూపాయల నగదుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళే ఫ్రెండ్స్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నటీమణులు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.